Hi guys, welcome back to my channel. I hope all we are doing good, right? ఇవాల్టి వీడియోలో మనము కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుందాము. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వీటికన్నా ముందులో నేను C++ లాంగ్వేజ్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవి చెక్అవుట్ చేసేసి దాని తర్వాత ఈ వీడియోని మీరు చూడండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ఊప్స్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఇవి మొత్తం 6 టైప్స్లో ఉంటాయి. ఏంటి అంటే అవి ఆబ్జెక్ట్, క్లాస్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, డేటా అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్. సో ఈ యొక్క మనం ఈరోజు చెప్పుకోబోయే కాన్సెప్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీకు ఒకవేళ సెట్స్ కనుక ఇస్తున్నట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్లో ప్రతి సెట్లో డామ్ అండ్ ష్యూర్గా ఇచ్చే క్వశ్చన్ అన్నమాట ఈ యొక్క కాన్సెప్ట్. సో ఈ 6 ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి మనం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఎంటిటీ దట్ హ్యావ్ స్టేట్ అండ్ బిహేవియర్. ఆబ్జెక్ట్ అనేది ఒక ఎంటిటీ అన్నమాట. దానికి స్టేట్, బిహేవియర్ అని ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ టేబుల్ అనేది తీసుకున్నాము, అది ఏ స్టేట్లో ఉంటుంది? ఫిజికల్ స్టేట్. లైక్ ఎలా అంటే మనం ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది అన్నమాట. దాని యొక్క బిహేవియర్ ఏంటి? సిట్టింగ్ పర్పస్లో యూజ్ చేస్తాం. పెన్ తీసుకున్నాము, రైటింగ్ పర్పస్లో యూజ్ చేస్తాం. చాక్ బోర్డు మీద రాయడానికి యూజ్ చేస్తాము. సో అలా అన్నమాట, దాన్ని ఆబ్జెక్ట్ అంటాము. అదేవిధంగా క్లాస్, ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ క్లాస్. ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఒక ఎంటిటీ, దానికి స్టేట్ అండ్ బిహేవియర్ ఉంటుందని చెప్పాము. అలాగే క్లాస్ అంటే ఆ ఒక గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని కలిపితే అది క్లాస్ అవుతుంది అన్నమాట. క్లాస్కి ఇంకోటి ఏంటి అంటే ఇన్స్టాన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆర్ బ్లూ ప్రింట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు సపోజ్ మనం క్లాస్ అనేది ఎలా చెప్పుకుంటాము? ఆబ్జెక్ట్ అంటే స్టేట్, బిహేవియర్. సపోజ్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే గ్రూప్ ఆఫ్ టేబుల్స్ అన్నీ ఎక్కడుంటాయి? క్లాస్లోనే ఉంటాయి కదా టేబుల్స్. లైక్ ఏదైనా ఆఫీస్లో కానీ ఏదైనా దాన్ని క్లాస్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనము యాక్సెస్ స్పెసిఫైయర్స్, డేటా మెంబర్స్, మెంబర్ ఫంక్షన్స్ ఈ 3 తీసుకున్నాము. ఇవేంటి? ఇక్కడ లోపల ఆబ్జెక్ట్స్ అని కూడా మనం అనుకోవచ్చు కదా. గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ నథింగ్ బట్ క్లాస్. ఈ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్ని ఒక క్లాస్ అనే ఒక దాంట్లో ఉన్నాయన్నమాట, క్లాస్ అనే ఫంక్షన్లో. ఇది సో ఇక్కడ క్లాస్ నేమ్ అన్నాం కదా. క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ అంటే ఈ యొక్క క్లాస్ ఉన్న నేమ్ అన్నమాట. అప్పుడు క్లాస్ ఏ అనొచ్చు, క్లాస్ 1 అనొచ్చు, క్లాస్ B అనొచ్చు. అది మన ఇష్టం అన్నమాట. ఇక్కడ మనము ఈ యొక్క సింటాక్స్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే గనక క్లాస్ ఈజ్ ఎ కీవర్డ్, యాక్సెస్ స్పెసిఫైయర్స్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ టు అవర్ డేటా. ఇక్కడ మనకి యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేవి పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్ట్ ఈ 3 వేస్లో ఉంటాయి అన్నమాట. ఇవేం చేస్తాయి? సెక్యూరిటీని డేటాకి మనం ఏదైతే ఇస్తామో డేటా, ఆ డేటాకి యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేవి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాయంట. అలాగే డేటా మెంబర్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఇంట్ A, B, C అని తీసుకున్నాం అనుకో, ఇంట్ పక్కన ఏవైతే ఉన్నాయో A, B, C వాటిని డేటా మెంబర్స్ అంటాము. మెంబర్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్. ఇది మనకి అప్కమింగ్ యూనిట్స్లో వస్తుందన్నమాట. ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఏదైతే సింటాక్స్ మీకు చూపించానో, ఇక్కడ సింటాక్స్ చూపించాను కదా, ఆ సింటాక్స్ని ఫాలో అవుతూ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అనేది క్లాస్కి సంబంధించి రాసుకున్నాము. దీంట్లో మనకి యాక్సెస్ స్పెసిఫైయర్ కనిపిస్తుంది, డేటా మెంబర్స్, మెంబర్ ఫంక్షన్స్. నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. క్లాస్ స్టూడెంట్. ఇక్కడ క్లాస్ అనేది ఒక కీవర్డ్. ఇక్కడ మీకు క్లాస్ నేమ్ అని చెప్పాను. ఇక్కడ క్లాస్ అనేది కీవర్డ్. క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ గమనిస్తే కనుక అది స్టూడెంట్ అన్నమాట. ఇక్కడ ఓపెన్ బ్రేస్. ఇక్కడ పబ్లిక్ ఆప్షనల్ మీన్స్ మనం పబ్లిక్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక ప్రోగ్రామ్ని బట్టి మనము అనలైజ్ చేయొచ్చు అన్నమాట. మీకు ఇది యాక్సెస్ స్పెసిఫైయర్ అంటాము, దీన్ని డేటా మెంబర్స్ అంటాము.
ఇవి డేటా మెంబర్స్ అంటాము, మెంబర్ ఫంక్షన్స్ అంటాము. సో ఈ యొక్క ప్రోగ్రామింగ్ అనేది సింటాక్స్ని బేస్ చేసుకొని రాసాము. అలాగే ఏ క్లాస్ విల్ బీ కంటైనింగ్ డేటా వేరియబుల్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. ఈ క్లాస్కి కంపల్సరీగా డేటా వేరియబుల్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఏ క్లాస్ డిఫైన్డ్ స్టార్ట్స్ విత్ ఏ కీవర్డ్ క్లాస్. క్లాస్ అనేది కీవర్డ్ క్లాస్తోనే స్టార్ట్ అవుతుంది, అది క్లాస్ నేమ్తో ఫాలో అవుతుంది. అండ్ బాడీ అనేది కర్లీ బ్రేసెస్తో ఎన్క్లోజ్ అయ్యి అలాగే కర్లీ బ్రేసెస్తో డిస్క్లోజ్ అవుతాయి అన్నమాట. అండ్ సెమీకాలన్ అనేది ఆ ఒక స్టేట్మెంట్ అనేది అక్కడతో ఎండ్ అయిపోయింది అని అర్థం. ఇప్పుడు అలాగే రీయూజబిలిటీని మనము ఇన్హెరిటెన్స్ అని కూడా అంటామన్నమాట. రీయూజబిలిటీని మనము ఇన్హెరిటెన్స్ అని కూడా అంటాము. సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ వన్ క్లాస్ acquires access all properties from another class is called as inheritance or reusability. అంటే ఏంటి అంటే ఇన్హెరిటెన్స్ ఆర్ రీయూజబిలిటీ అంటే ఏంటి అంటే మనము క్లాస్ ఏ క్లాస్ బి అని 2 తీసుకున్నాం అనుకోండి, ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఇంకో క్లాస్ అనేది తీసుకోగలిగితే దాని దగ్గర నుంచి పొందుతుందన్నమాట. అంటే ఒక క్లాస్ దగ్గర ఉన్నవి ఒక క్లాస్ అనేది ఎక్వైర్ చేసుకుంటుంది. సపోజ్ క్లాస్ ఏ దగ్గర సమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, క్లాస్ బి దగ్గర సమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నమాట. సో ఈ క్లాస్ బికి సమ్ ప్రాపర్టీస్ కావాలి క్లాస్ ఏ నుంచి. సో అప్పుడు క్లాస్ బి అనేది క్లాస్ ఏ దగ్గర నుంచి ప్రాపర్టీస్ ఎక్వైర్ చేసుకుంటుంది, మీన్స్ తీసుకుంటుంది. అలాగే క్లాస్ బి దగ్గర డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, క్లాస్ ఏ దగ్గర డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో క్లాస్ ఏ అనేది క్లాస్ బి దగ్గర ప్రాపర్టీస్ కావాలనుకుంటుంది. సో అప్పుడు క్లాస్ ఏ అనేది క్లాస్ బి దగ్గర ప్రాపర్టీస్ అనేది ఎక్వైర్ చేసుకుంటుంది అనమాట. ఈ యొక్క ప్రాపర్టీనే మనము రీయూజబిలిటీ ఆర్ ఇన్హెరిటెన్స్ అంటాము. ఇది ఎలా ఎక్వైర్ చేసుకోవాలి అంటే ఎక్స్టెన్స్ కీవర్డ్ అనేది కావాలి. పేరెంట్ దగ్గర నుంచి చైల్డ్ అనేది ఎక్వైర్ చేస్తుంది. ఈ యొక్క ఎగ్జాంపుల్లో టు ఇంప్లిమెంట్ ఇన్హెరిటెన్స్ బిట్వీన్ 2 classes we need to use the extends keyword. సపోజ్ మీకు మా రెగ్యులేషన్లో అయితే 7 మార్క్స్కి ఇస్తారనమాట క్వశ్చన్, మాకు 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ అలా లేవు. సో మీకు షార్ట్ ఆన్సర్స్ వస్తే కనుక అవి కూడా మీకు పెద్ద కష్టం అనుకోవద్దు, అవి కూడా కాన్సెప్ట్ నుంచే ఇస్తారనమాట. కాకపోతే 2 మార్క్స్ రాసేది 2 మార్క్స్కి రాస్తాము, లెంతీ 4 మార్క్స్కి 7 మార్క్స్కి రాసేది 7 మార్క్స్కి రాస్తాం అన్నమాట. ద ఒరిజినల్ క్లాస్ని మనము ఏమంటాము అంటే పేరెంట్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్ అంటాము. న్యూగా క్రియేట్ అయిన క్లాస్ని ఏమంటాము అంటే చైల్డ్ క్లాస్ ఆర్ డెరైవ్డ్ క్లాస్ అంటాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది క్లాస్ ఏ ఇంట్ క్యారెక్టర్ వాయిడ్ రీడ్ కర్లీ బ్రేసెస్. ఇక్కడ ఒక బి దగ్గర క్లాస్ ఏ అనేది క్లాస్ బి దగ్గర ప్రాపర్టీస్ని ఎక్వైర్ చేస్తుంది, అప్పుడు ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ని యూజ్ చేసాము. ఈ యొక్క క్రమంలో ప్రతిదానికి మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటుంది. మనం ఈ క్లాస్లో అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చూసుకుందాము. అడ్వాంటేజెస్: ఇన్హెరిటెన్స్ విల్ అలౌస్ క్రియేట్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ క్లాస్. ఇట్ అలౌస్ ద కోడ్ రీయూజబిలిటీ. అంటే ఏంటంటే ఇన్హెరిటెన్స్ అనేది న్యూ క్లాస్ని ఎగ్జిస్టింగ్ క్లాస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన దగ్గర నుంచి న్యూ క్లాస్ని ఎప్పుడు తీసుకుంటాం అన్నమాట. అప్పుడు కోడ్ రీయూజబిలిటీ అనేది జరుగుతుంది మనకి. అంటే ఎలా అంటే కోడ్ రీయూజబిలిటీ అంటే ఏంటంటే ఆల్రెడీ కోడ్ ఉంది, దాన్ని మళ్ళీ యూజ్ చేసుకొని మళ్ళీ అదే కోడ్ రాయడం అనమాట కోడ్ రీయూజబిలిటీ అంటే. ఇక్కడ మీకు నోట్ దగ్గర చూపించాను చూడండి. యూజింగ్ ద కోడ్ విచ్ రిటన్ ఆల్రెడీ ఇన్ ద ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ యాజ్ రీయూజబిలిటీ. ఆల్రెడీ మనకి అక్కడ కోడ్ అనేది ఉంది, ఆల్రెడీ ఆ ఉన్న కోడ్ని మళ్ళీ తీసుకొని రాసేదాన్ని కోడ్ రీయూజబిలిటీ మీన్స్ రీయూజబిలిటీ అని అంటాము. డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే హైడింగ్ ద అన్నెసెసరీ డేటా అనమాట. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొవైడ్ ద ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వితౌట్ ప్రొవైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. మనం ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం అనేది ఏం లేకుండా ఒక ప్రోగ్రామ్కి ఏంటంటే ఒక ఫీచర్స్ ఎసెన్షియల్ ఫీచర్స్ని ప్రొవైడ్ చేయడము, దాన్నే డేటా అబ్స్ట్రాక్షన్ అంటాం. సరే అది కాకుండా డేటా అబ్స్ట్రాక్షన్ అంటే హైడింగ్ అన్నెసెసరీ డేటాని హైడ్ చేయడము.
Example, TV, ATM machine, audio and video abstraction. And moving to the encapsulation, the process of binding the data and functions into a single unit. ఫంక్షన్స్ని డేటాని ఒక సింగిల్ యూనిట్లో బైండ్ చేసే ఒక పద్ధతినే ఎన్క్యాప్సులేషన్ అంటాము. ఎన్క్యాప్సులేషన్ అనేది C++ అనేది త్రో క్లాసెస్ ద్వారా ఎన్క్యాప్సులేషన్ అనేది జరుపుతుంది అన్నమాట. అండ్ మూవింగ్ టు ద పాలిమార్ఫిజం. Polymorphism, it is a technique in which single function existing from more than one time one program is called as polymorph. Polymorphism అంటే ఏంటంటే ఒక టెక్నిక్ అనేది ఒక సింగిల్ ఫంక్షన్ని తీసుకొని మోర్ దాన్ ఒక టైం కాకుండా ఆ సింగిల్ ఫంక్షన్స్ మోర్ దాన్ వన్ టైం అనేది ఎగ్జిస్ట్ అవుతే ఆ ఒక సింగిల్ ఫంక్షన్తో దాన్నే పాలిమార్ఫిజం అంటాము. అది విధంగా కాకుండా మీకు ఒక చిన్న డెఫినేషన్లో చెప్పుకుందాము అంటే, ఒక ప్రోగ్రామ్ అనేది 2 or more ఫంక్షన్స్ సేమ్ నేమ్తో ఎగ్జిస్టింగ్ అయితే ఒక సేమ్ నేమ్ని సపోజ్ క్లాస్ నేమ్లో ఏ అనేది తీసుకుంటే ఆ ఒక సింగిల్ ప్రోగ్రామ్ అనేది సేమ్ నేమ్తో మల్టిపుల్ టైమ్స్ లైక్ 1 or more టైమ్స్ అనేది ఎగ్జిస్టింగ్ అయ్యే ఒక పద్ధతినే పాలిమార్ఫిజం అంటాం అన్నమాట. సో ఇక్కడ షేప్ డిస్ప్లే, లింక్ డిస్ప్లే, స్క్వేర్ డిస్ప్లే, ట్రయాంగిల్ డిస్ప్లే. ఇక్కడ కామన్గా ఫంక్షన్ ఏమేమి వాడుతున్నాము, డిస్ప్లే అనేది వాడుతున్నాము. సో ఇది మనకి ఇలా సేమ్ 1 or more టైమ్స్ కనుక మనం యూస్ చేసే ఒక ప్రాసెస్నే పాలిమార్ఫిజం అంటాము. మీన్స్ ఒక ఫంక్షన్ని 2 or more టైమ్స్ యూస్ చేసేదాన్ని ఫంక్షన్ నేమ్ని. ఊప్స్ హోల్ ఊప్స్ కాన్సెప్ట్స్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా చూసుకుందాము. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కెన్ బి ఈజీలీ అప్గ్రేడ్. మనకి ఊప్స్ అనేది ఈజీగా అప్గ్రేడ్ అవుతుంది అనమాట. యూజింగ్ ఇన్హెరిటెన్స్ వీ కెన్ అవాయిడ్ ద రైటింగ్ ద రిటర్న్ కోడ్ అండ్ రీయూజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్. ఇన్హెరిటెన్స్ వాడటం వల్ల మనం ఏదైతే రైట్ చేసామో కోడ్ అనేది అవాయిడ్ చేయొచ్చు అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన కోడ్ని రీయూజ్ చేయొచ్చు. And it allows the design and developing secure programs by using the data hiding ని యూస్ చేసుకొని సెక్యూరిటీని ఆల్రెడీ డిజైనింగ్ అండ్ డెవలపింగ్ అనేది అలౌ చేయొచ్చు. యూజింగ్ ఆఫ్ ఎన్క్యాప్సులేషన్ వీ కెన్ డిఫైన్ మెనీ ఫంక్షన్స్ ఫర్ ద న్యూ క్లాసెస్ అండ్ ఓన్లీ ఫ్యూ కెన్ బి ఎక్స్పోజ్ టు యూజర్స్. ఎన్క్యాప్సులేషన్ వల్ల మనం మెనీ ఫంక్షన్స్ని న్యూ క్లాసెస్ని ఎగ్జిస్ట్ చేయగలుగుతాము. ఎక్స్పోజింగ్ అనేది యూజర్స్తో కొన్ని ఎక్స్పోజింగ్ జరిగినా కానీ. ఆల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అలౌస్ క్రియేటింగ్, ఎక్స్టెండింగ్ అండ్ రీయూజబుల్ పార్ట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అన్ని ఆబ్జెక్ట్ ఏవైతే 6 ఉన్నాయో అవి క్రియేట్ చేస్తే, ఎక్స్టెండ్ చేస్తే రీయూజబుల్ పార్ట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్లో. ఇట్ అలౌస్ ఫాస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇన్ షార్ట్ టర్మ్స్లోనే సాఫ్ట్వేర్ అనేది ఫాస్ట్ డెవలప్మెంట్గా అవ్వడానికి యూస్ చేస్తుంది అండ్ అలాగే అలౌ చేస్తుంది. కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ అండ్ పాసెస్ ద మెసేజ్ ఆర్ ఇన్ఫర్మేషన్. ఆబ్జెక్ట్స్ అనేవి ఈజీగా కమ్యూనికేట్ అవుతాయి ఒకదానికొకటి. అలాగే మెసేజ్ ఆర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా పాస్ చేయొచ్చు. ఇట్ ఇంప్లిమెంట్స్ రియల్ టైమ్ మనం లైఫ్లో మన రియల్ టైమ్ సినారియోలో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇట్ నాట్ ఓన్లీ డిఫైన్ ఏ డేటా టైప్ బట్ ఆల్సో డిఫైన్స్ ఆపరేషన్స్ అప్లయింగ్ ఆర్ డేటా స్ట్రక్చర్. ఇది ఓన్లీ డేటా టైప్ని అప్లై చేయడానికి డిఫైన్ చేయము అండ్ ఆపరేషన్స్ని, డేటా స్ట్రక్చర్స్ని అప్లై చేయడానికి కూడా యూజ్ చేస్తాము. ఇదేంటంటే ఒక క్లియర్ స్ట్రక్చర్, ఒక ప్రోగ్రామ్కి ఒక క్లియర్ స్ట్రక్చర్ని యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఇది మనకి ఇవాల్టి క్లాస్ వీడియోలో ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి నేను కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ కాన్సెప్ట్ ప్లీజ్ మెసేజ్ చేయండి, నాకు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఏ ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. అండ్ మీకు ఏమన్నా నా వాయిస్లో కానీ ఎక్స్ప్లెనేషన్లో కానీ ఏ ఒక చిన్న డౌట్ అన్నా కానీ నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో కనుక కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అని మీరు అనుకుంటే కనుక ఒక లైక్ చేయండి. ఈ వీడియోస్లో నా ఛానల్ అనేది మీకు యూజ్ అవుతుంది అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అలాగే ఈ యొక్క నోట్స్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్ అనేది ఆల్రెడీ లింక్ అనేది పోస్ట్ చేశాను. డైరెక్ట్గా ఆ లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే కనుక మీకు నోట్స్ గురించి అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ.